నీయో కట్టుచున్న వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. యెషయా ప్రవచన గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చదవబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా దేవుడే మాట్లాడి తన చిత్తమును మన బ్రతుకులో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీవు ప్రకాశింపుము, తేజరిల్లుము అని దేవుని మాట సెలవిస్తూ ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో చూసినట్లయితే, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు మనములు వెలుగులో నడవాలని ఇష్టపడతా ఉన్నాడు. అందుకే చీకటిలో నడవక అన్నాడు. వెలుగై ఉన్న దేవుడు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడంటే, మీరు చీకటిలో నడవద్దు. హల్లెలూయా. అందుకే కొండ మీది ప్రసంగములో బహుజన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉంటున్న పరిస్థితుల్లో గలిలయ, దెకపోలి, సమరయ ప్రాంతముల గుండగా ఆయన మరి అనేకులను స్వస్థపరుస్తూ దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్న తరుణములో ఆయన ఒక మాట చెబుతా అక్కడ శిష్యులతో ఒక శ్రేష్టమైన మాట చెబుతాడు. అంతకుముందు బహుజన సమూహము ఆయనను వెంబడించినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చుంటాడు. 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన ఆ జన సమూహమును చూసి, మత్తయి సువార్త, కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అంతకుముందేమో బహుజన సమూహం 25లో చెప్తాడు, 4:25లో బహుజన సమూహము ఆయనను వెంబడించెను. బహుజన సమూహము ఆయనను వెంబడించినారు, కానీ ఆయన కొండ ఎక్కి కూర్చున్నప్పుడు మాత్రము శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. శిష్యులు అనగా ఆయనను నిరంతరము వెంబడించేవారు, ఆయనకు లోబడేవారు, ఆయనకు విధేయులయ్యేవారు, ఆయనను అనుసరించేవారు, అనుసరించాలన్న కోరిక ఉన్నవారు, ఆయనను నమ్మినవారు, నిరంతరము ఆయన కొరకు కనిపెట్టుకునేవారు శిష్యులు. వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కొండ ఎక్కి కూర్చున్నప్పుడు, ఆ కొండ మీదకి మేమెందుకు ఎక్కలరు నాయన, కొండ ఎక్కాలంటే మళ్ళా తిన్నా, ఇప్పుడు కింద ఉన్నప్పుడేమో అంత ఆహారం ఇస్తుంది, ఇప్పుడు కొండ ఎక్కితే అంత అరిగిపోతుంది, ఇప్పుడు లాభం ఏంది? కాబట్టి మేము కొండ ఎక్కం. నువ్వు అది చేసే అద్భుతాలు కావాలి, మాకు సూచక క్రియలు కావాలి, కానీ మేము ప్రయాసపడము అని అనుకున్న వాళ్ళు బహుజన సమూహం ఆయనను వెంబడించారు. కానీ ఎప్పుడైతే యేసయ్య కొండ ఎక్కి కూర్చున్నాడో, ఆ కొండ ఎక్కాలంటే కొంచెం మనము బలము ప్రయోగించాలి, ప్రయాసపడాలి, మనకు శక్తిని, మనము ఉన్న శక్తిని వినియోగపరచాలి. ఈ వినియోగపరచడము, ప్రయాసపడము ఇష్టం లేని వారందరూ వెళ్ళిపోయారు. బహుజన సమూహము వెంబడించినట్టే వెంబడించారు, కొండ ఎక్కి కూర్చున్నప్పుడు మాత్రము ఆ కొండ ఎక్కలేకపోయారు పిల్లలు. అలా వెనుదిరిగిన క్రమములో ఆ దగ్గరికి వచ్చిన శిష్యులు 12 మంది ఎవరైతే ఉన్నారో, ఆ శిష్యులతో యేసయ్య అనేకమైన శ్రేష్టమైన విషయాలను చెప్పాడు. అలా చెబుతూ 14వ వచనంలోకి వచ్చేసరికి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఎవరితో అంటున్నాడు? శిష్యులతో అంటున్నాడు. బహుజన సమూహముతో అనడం లేదు పిల్లరా. ఆయనను వెంబడించిన ప్రతి ఒక్కరితో ఆ మాట అనడం లేదు. ఎవరైతే కొండ ఎక్కినారో వారిని వెలుగై ఉన్నారంటున్నాడు. కొండ ఎక్కిన అనుభవము భక్తుని జీవితంలో తప్పనిసరి పిల్లలు. మనము కొండ ఎక్కిన పరిస్థితుల్లో మన జీవనాన్ని సాగించాలి. ఎందుకంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి మీరు వెలుగు కావాలంటే మీరు కొండ మీదకి ఎక్కాలి. హల్లెలూయా.
కొండ మీదకి ఎక్కాలి. ఆ కొండ మీదకి ఎక్కిన తర్వాత కూడా ఆ 13వ వచనంలో చెబుతాడు కదా, మీరు లోకమునకు ఉప్పై యుండుడి అన్నాడు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయటకు పారవేయబడి మనుషుల చేత ద్రొక్కబడుటకి కానీ మరి దేనికి పనికిరాదు. ఇప్పుడు వెలుగులము మనము కావాలంటే ఉప్పు యొక్క లక్షణము మనకు ఉండాలి పిల్లలు. ముందు ఉప్పు కావాలి. 13వ వచనం దాటుకున్న తర్వాతనే 14వ వచనం లోనికి మనం వస్తాం. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చిన శిష్యులతో దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీరు లోకమునకు వెలుగు కావాలి, మీరు లోకమునకు వెలుగులై ఉన్నారు అంటున్నాడంటే అంతకంటే ముందు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని అర్థం. లోకము నాకు ఉప్పు కాగలిగిన అనుభవము మన జీవితంలో ఉండాలి. ఉప్పు యొక్క లక్షణము గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అదేంటంటే ఉప్పు చెడిపోకుండా కాపాడుతుంది. ఇప్పుడు మనం పచ్చడి పెడతాము, పచ్చడిలో ఉప్పు కలుపుతాం. ఎందుకు? చెడిపోకుండా, ఖరాబ్ కాకుండా ఉండడానికి. కాబట్టి లోకమునకు మీరు ఉప్పై ఉన్నారు, పచ్చడికి మీరు ఉప్పై ఉన్నారని లేదు. జాగ్రత్తగా గమనించాలి పిల్లరా. పచ్చడి పెట్టిండు యేసయ్య, ఆ పచ్చడికి మీరు ఉప్పై ఉన్నారని లేదు. లోకమునకు ఉప్పై ఉన్నారన్నాడు. లోకమునకు ఉప్పై ఉండు అంటున్నాడంటే లోకము చెడిపోతున్నదని అర్థం. అంత్య దినములలో అపాయకరమైన చెడిపోయే కాలములు వచ్చును అన్నాడు. ఎక్కడ? 2వ తిమోతి 3:1. మీరు షార్ప్గా ఉండాలి పిల్లల. హల్లెలూయా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని చెప్పాడు. అంటే అపాయకరమైన కాలము అంటే చెడిపోయిన కాలము వచ్చును అన్నాడు. అంటే కాలము చెడిపోతుంది. కానీ ఇంకొక మాట యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు, అంత్య దినములలో మనుషుల యొక్క మనస్సాక్షి కూడా చెడిపోతుంది. ఇప్పుడు కాలము చెడిపోవడము ఒకటైతే, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలోనికి మీరు వచ్చినట్లయితే, 1 తిమోతి 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధ వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రభునందు ప్రియులారా, అంత్య దినములలో, కడవరి దినములలో ఎటువంటి కాలములు వస్తాయంటే చెడిపోయిన కాలములు వస్తాయన్నాడు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు అంటే చెడ్డ కాలం అని అర్థం. ఆ చెడ్డ కాలములో మనుషులు కూడా చెడిపోతారన్నాడు. మనుషులు ఏమైపోతారట? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచుతారు. అంటే వీరి మనస్సాక్షి చెడిపోతుంది. చెడ్డ కాలములలో మనుషుల మనస్సాక్షి చెడిపోతుంది పిల్లల. చెడ్డ కాలములలో మనుషుల మనస్సాక్షి చెడిపోతున్న తరుణములో నీవు లోకమునకు ఉప్పై ఉండాలి. హల్లెలూయా. అపాయకరమైన కాలములలో మనస్సాక్షి చెడిపోతున్న ఈ తరుణంలో నీవు లోకమునకు ఉప్పై ఎందుకు ఉండమంటున్నాడంటే, నీవు లోకమునకు ఉప్పై ఉండకపోతే లోకము ప్రమాదకరంగా మారిపోతుంది. కాబట్టి నీవు ఉప్పుగా బ్రతికితే అనేక మంది చెడిపోకుండా నువ్వు కాపాడగలుగుతావు. కాపాడగలగాలి అంటే నీలో సారము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఉప్పు నిస్సారమైతే అది దేని చేత సారము పొందుకొనును? అది బయటకు పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటగా కాదు, కానీ మరి దేనికినో పనికి రాదు అన్నాడు. లోకమునకు ఉప్పుగా దేవుడు మనల్ని నియమించుకున్నాడు. ఎవరిని? శిష్యులను. లోకమునకు వెలుగుగా దేవుడు మనల్ని నియమించాడు. అయితే మనం వెలుగు ప్రకాశిస్తూ ఉండాలన్నాడు. ప్రకాశించాలి అంటే మనము లోకమునకు ఉప్పై బ్రతకాలి. అది సారము కలిగిన ఉప్పుగా మనం బ్రతకాలి. సారము కలిగిన ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే, లోకము చెడిపోతున్నప్పుడు ఇతడు పర్వాలేదులే అనుకోడు. లోకపు తప్పనడుగులు వేస్తున్నప్పుడు వీడు సరిగా పట్టించుకోకుండా ఉండలేడు. ఏం చేస్తాడంటే ప్రయాస పడతాడు పిల్లలు. హల్లెలూయా. లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పడానికి దేవుడు శిష్యులను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే, ఉప్పై ఉన్నారని వారికి చెబుతూ వారిని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే, మీరు చెడిపోకుండా ఉండడము మాత్రమే కాదు, లోకం చెడిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మీకు అప్పగిస్తున్నానన్నాడు. హల్లెలూయా. పరోక్షంగా లోకము చెడిపోకుండా ఆ బాధ్యత మీదే అని చెబుతున్నాడు. ఈనాడు రక్షణ పొందిన
ప్రతి ఒక్కరికి ఆ మాట వర్తిస్తుంది పిల్లరా. రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ఆ మాటను సీరియస్గా తీసుకునాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. లోకము చెడిపోతున్న తరములో మనము చెడిపోకుండా జాగ్రత్త పడాలి. అంత మాత్రమే కాదు, కొంతమందిని ఆ పరిస్థితులకు విముఖులనుగా చేయాలి. పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తాను చెడిపోకుండా ఉన్నాడు. చెడిపోకుండా తిమోతిని కాపాడగలిగినాడు. కాపాడడానికి ఒక పత్రికను రాశాడు. ప్రియ కుమారుడు తిమోతి, అంత్య దినములలో నువ్వు ఫలానా వారికి విముఖుడవై ఉండుమన్నాడు. విముఖుడవై ఉండుమని ఎందుకు చెప్పాడు అంటే, వారితో నువ్వు కలిసి ఉంటే నువ్వు చెడిపోతావు. నీలో ఉంటున్న సారము నిస్సారమైన స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు విముఖుడవు కమ్ము. దేవుని ప్రభునందు ప్రియులారా, మన జీవితాలు దేవునికి ఉపయోగకరంగా మనము మన జీవితాలను నిర్మాణం చేసుకున్నప్పుడు ఇతరులకు మన జీవితాల ద్వారా దేవుడు ఒక మార్గాన్ని తెలియపరుస్తాడు. పౌలన్నను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలన్న ద్వారా అనేక మందిని, తిమోతి, తీతు, అనేక సంఘాలను ప్రభావితం చేయగలిగినాడు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనలో ఉప్పు యొక్క శ్రేష్టమైన లక్షణాలు మనము కలిగి ఉంటే మనము చెడిపోకుండా మనము కాపాడబడతాం. అదేవిధంగా లోకము చెడిపోకుండా మనము ప్రయాసపడగలుగుతాము. దాని కొరకు మనము ముందుకు సాగగలుగుతాం పిల్లలు. ఈ లోకములో దేవుని ప్రతినిధులుగా, దేవుని ప్రతిబింబాలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన యేసయ్యకున్న పేరులలో ఒక పేరు ఏంటంటే ఆయన నీతి సూర్యుడు. అవునా? మలాకి గ్రంథములో చెబుతాడు. నీతి సూర్యుడైన దేవుడు ఈ లోకములో శ్రమను అనుభవించి సిలువ వేయబడ్డాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇక నీతి సూర్యుడు వెళ్ళిపోయాడు కాబట్టి లోకమునకు వెలిగిచ్చేది ఎవరు అంటే ఆయన ప్రతిబింబాలు. హల్లెలూయా. నీతి సూర్యుడైన దేవుని ప్రతిబింబాలే ఈ లోకానికి వెలుగుగా మారాలి. అంటే నీవు నేను దేవుని లోకానికి వెలుగునివ్వగలగాలి. ఇక్కడ లోకమునకు వెలుగునివ్వగలగాలి అంటే మనలో ఉన్న సారము నిస్సారముగా కాకుండా మనం జాగ్రత్త పడాలి. ఉప్పు యొక్క లక్షణము మన జీవితంలో నిరంతరము కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయిస్తుంది, మనము ప్రకాశించగలుగుతాం. హల్లెలూయా. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అన్నాడు. ఎందుకు వెలుగు వచ్చి ఉన్నదంటే ఆ యెషయా ప్రవచన గ్రంథము 62లో చెబుతాడు. 60వ అధ్యాయము 2వ వచనములో, చూడుము చీకటి అగాధ జలములను కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది అన్నాడు. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. ఈ మాటలు మన జీవితంలో కార్యసాధకము కావాలి పిల్లలు. ఈ మాటలు మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి. దేవుడు మనల్ని దర్శిస్తాడా? దర్శించడా? అంటే దర్శిస్తాడు. ఆయన దర్శించినప్పుడు మనము అది వరకు ఉన్న విధంగా ఉంటామా, లేదంటే ఇంకో మనము తేజరిల్లుతామంటే మనము తేజరిల్లుతాము. దేవుడు దర్శించడం అనేది ఆనవాయితీ. దేవుడు దర్శించినప్పుడు మనము వెలగడం అనేది మనలో నుండి ఒక ఆనవాయితీగా దేవునికి కనబడాలి పిల్లలు. హల్లెలూయా. దేవుడు లోకమును దర్శిస్తున్నాడు, లోకములో ఉంటున్న విశ్వాసులను దర్శిస్తున్నాడు, కానీ ప్రకాశించలేకపోతున్నారు. కారణం ఏంటంటే నిస్సారమైపోయిన బ్రతుకులు ఉన్నాయి. హల్లెలూయా. నిస్సారమైపోయిన స్థితిలో విశ్వాసులు బ్రతుకుతా ఉన్నారు. సారవంతమైన స్థితిలో లేరు పిల్లరా. సారవంతమైన స్థితిలో ఒకవేళ లోకములో ఉంటున్న దేవుని ప్రజలు ఒకవేళ సారవంతమైన స్థితిలో ఉంటే లోకము మన మీద తిరుగుబాటు చేయదు. మతోన్మాదులు మన మీద తిరుగుబాటు చేయరు. సంఘ విద్రోహ శక్తులు మన మీద తిరుగుబాటు చేయరు. ఈనాడు క్రైస్తవం అంటే చులకన, కానీ దేవుడు ఏమంటున్నాడు? లోకమును ఉప్పు మీరు అంటున్నాడు. అరే అట్లెట్లంటావు సార్, మేమేమో చులకనగా చూడబడుతున్నాం, నువ్వేమో వెలుగంటావంటే మీలో సారము లేదు కాబట్టి మీరు చులకన అయిపోయారు. ఏ సారము కలిగి ఉండాలి? దేవునితో అంటు కట్టబడి దేవుని యొక్క సారము మనలోనికి రావాలి. అప్పుడు మనలో ఏక మనసు వస్తుంది. అంత్య దినములలో, కడవరి దినములలో కొందరు దయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచుతారట. అంటే దేవుని బోధను విడిచిపెడతారని అర్థం. అంత్య దినములలో, కడవరి దినములలో కొంతమంది విశ్వాస భ్రష్టులు అయిపోతారంటే దేవుడు కలిగించిన విశ్వాసం నుండి వేరైపోతారని అర్థం. వారు విశ్వాసమును కాపాడుకోలేరని అర్థం. విశ్వాసము కొరకు ప్రయాసపడలేరని అర్థం. పౌలన్న ఏం చేశాడు? నేను విశ్వాసమును కాపాడుకుంటున్నాడు. దాని కొరకు ఏం చేశాడు?
పోరాటం చేశాడు. నేను మంచి పోరాటము చేసింది, నా విశ్వాసమును కాపాడుకుంటుంది. ఈనాడు ఉప్పు నిస్సారం ఎందుకు అవుతుంది? సారము లేదుగా ఎందుకు అవుతున్నదంటే, ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సారము మనలోనికి రాకుండా మనమే అడ్డగిస్తున్నాం. నీతి అంటే ఆకలి తప్పులు లేవు నేటి సమాజానికి. రక్షణ పొందినోడే కానీ దేవుని కార్యాభివృద్ధిలో ఆసక్తి కనపరచలేరు. మిగతా విషయాల్లో, మిగతా వ్యవస్థ మొత్తం ఆసక్తి ఉంటుంది. ఏదైనా పంచాయతీ పెట్టు, ఆడికి ఆసక్తి ఉంటుంది. కానీ ఉపవాస ప్రార్థన చేద్దామంటే ఎవరికి ఆసక్తి ఉండదు. ఉపవాస ప్రార్థనలో మనం పాల్గొంటే యేసయ్య సారం మనలోకి వస్తుందా? పంచాయతీలలో పాల్గొంటే వస్తుందా చెప్పండి? మీరు ఊ అంటలేరు, అంటలేరు. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అన్నట్టు మళ్ళీ నేను ఆ పాట ఎత్తుకోవాలి. ప్రభునందు ప్రియులారా, ఈనాడు న్యాయమునకు ఆటంకం జరుగుతుంది. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ఎవరికి నొప్పి లేదు. రక్షణ పొందిన వారికి కూడా నొప్పి లేదు. దేవుడు బాధపడుతున్నాడు. రక్షణ పొందని వారిని గురించి దేవుడు బాధపడడు పిల్లల. ఎందుకంటే వాడు రక్షణ పొందలేడు కాబట్టి వాడు సైతాను అధికారం క్రింద బ్రతుకుతాడు. కానీ రక్షణ పొందిన వారిని గురించి దేవుడు ఎక్కువగా బాధపడుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథము దయచేసి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది అని చెబుతాడు. 51వ అధ్యాయము 59 చదవండి అమ్మా. నీటి దూరముగా నిలుచుచున్నది 14వ వచనము. సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపట ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, చెడుతనమును విసర్జించువాడు దోచుకొనబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచి అది ఆయన దృష్టికి ప్రతికూలమైన. దేవునికి ప్రతికూలముగా ఉన్న ఒక పరిస్థితి మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఏంటి అంటే న్యాయము జరగడము లేదు. సత్యము సంత వీధుల్లో పడి ఉన్నది. సత్యాసక్తి కరువైపోయింది పిల్లలు. న్యాయమునకు ఆటంకం కలుగుచున్నది. ఆటంకాన్ని తొలగించడానికి ఎవరు పూనుకోవడం లేదు. అందుకే కీర్తనకారుడు కూడా చెబుతాడు, పునాదులు పాడైపోయినాయని చెబుతాడు. 11వ కీర్తన 3వ వచనంలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఎందుకు పునాదులు పాడైపోయినాయి అంటే కొంతమంది దయ్యముల బోధ మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి. సత్యమైన బోధ ఒకటే ఉంటుంది ప్రియులారా, కానీ అసత్యానికి అనేక మార్గాలు ఉన్నాయి. సత్యమైనది బహు లోతుగా ఉన్నదన్నాడు, దానిని మీరు పరిశీలన చేయుడు అన్నాడు. సత్యం అనేది మనం కనుగొనాలి. సత్యమును కనుగొనుడి అని చెప్పాడు. సత్యమును కనుగొనలేకపోతే మనము అసత్యములో నివాసం చేస్తాం. అది కనుగొనాలంటే మనం కొంత ప్రయాస పడాలి పిల్లలు. కానీ అసత్యం మనకు చులకనగా దొరుకుతుంది. నానా విధములైన అన్య బోధల వైపు మీరు త్రిప్పబడకూడదు అన్నాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో 9వ వచనం. నానా విధములైన అన్య బోధల వైపు త్రిప్పబడకూడదు ఎందుకు చెప్తున్నాడు? త్రిప్పబడే అవకాశం ఉంది కాబట్టి చెబుతున్నాడు. కడవరి దినములలో కొందరు ఏం చేస్తారట? విశ్వాస భ్రష్టులైపోయి వారు అన్య బోధల వైపు తిప్పబడతారు. దయ్యముల బోధముల యందు లక్ష్యం ఉంచుతారట. అంటే అంతకుముందు దేని మీద ఉంచారు లక్ష్యము? దేవుని బోధ యందు, సత్యబోధ యందు లక్ష్యం ఉంచారు. సత్యబోధ యందు లక్ష్యం ఉంచిన చాలా మంది ఈ కడవరి కాలంలో అసత్య బోధల యందు లక్ష్యం ఉంచుతారు. కాబట్టి ప్రియ సంగమా, నేను ఈ లోకంలో లేరు, నా ప్రతిబింబాలుగా మీరు ఈ లోకంలో నివాసం చేస్తూ ఉన్నారు. కాబట్టి సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలంలో మీరు ఉంటుండగా అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడని చెప్తున్నాడు. అగ్నిలో నుండి లాగి రక్షించుడని చెబుతున్నాడు. అంటే నీవు ఎక్కడ ఉండాలి? గడ్డ మీద ఉండాలి. నువ్వు బురదలో ఉండి ఇంకోటి బురదలో నుండి బయటకు రాగలేవు. బురద ఏం చేస్తుంది? అది లోపలికే అంటుంటుంది, పైకి ఎక్కడానికి ఇష్టం కలగచేయదు. ఎక్కడైనా నువ్వు పైకి ఎక్కుదామని ఒక మెట్లు ఎక్కుతుంటే అది జారిపోతూ ఉంటుంది. బురద యొక్క లక్షణం ఏంటి? అది జిగట ఉంటుంది. నీవు బురదలో ఉండకూడదు పిల్లలు. బురదలో ఉండద్దు అంటే యేసయ్య సారము నిరంతరం నీలో ప్రవహిస్తూ ఉండాలి. అందుకే ఏమన్నాడు యేసయ్య? నేను ద్రాక్షావల్లిని తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన సారం మనలో నిరంతరము ప్రసరిస్తూ ఉండాలి. మీరు ఎక్కడైనా ఏ అవయవం కన్నా రక్త ప్రసరణ ఆపివేసి చూడండి, అది చచ్చుబడిపోతుంది. అట్లనే యేసు నుండి తొలగిపోయిన వ్యక్తి కూడా చచ్చుబడిపోతాడు.
ఆత్మలో. చచ్చుపడిపోకుండా ఉండాలి అంటే ఆయనతో నిరంతరం అంటిపెట్టుకొని మనం ఉండాలి. హల్లెలూయా. శిలువ రక్తము చేత మనల్ని దేవుడు ఏం చేశాడు? సంధి చేసి మనకు దేవుడు రక్షణనిచ్చాడు. రక్షింపబడిన మనం దేవునితో నిరంతరం అంటిపెట్టుకొని ఉన్నప్పుడే మనం ఈ లోకంలో ఉప్పై బ్రతకగలుగుతాం. లోకమును వెలిగించగలిగిన వెలుగు దివిటీలుగా మనం మారగలుగుతాం. పిల్లలు, చాలా రోజుల నుండి మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, ఇంకా వెలుగుగా మారిపోయినాము అంటే కానే కాదు అది. నువ్వు ప్రయాసపడకుండా ఉప్పుగా మారలేవు, నువ్వు ప్రయాసపడకుండా నువ్వు వెలుగుగా మారలేవు. నువ్వు ప్రయాసపడి వెలుగుగా మారితేనే నీలో దేవుని యొక్క సారము ప్రసరిస్తూ ఉంటుంది. నువ్వు ప్రయాసపడి వెలుగుగా మారితేనే నీవు లోకమును వెలిగించగలుగుతావు. నీవు ఊబిలో ఉండి ఇంకొకరిని ఊబిలో నుండి బయటకు తీసుకురాలేవు. నువ్వు ఊబి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతరులను ఊబిలో నుండి బయటకు తీసుకురాగలుగుతావు. ఏ ఊబి? లోకం అనే ఊబి, స్వార్థం అనే ఊబి, తల్లిదండ్రులకు అవిదేవులు అనే ఊబి, అంత్యదినములలో అపాయకరమైన కాలంలో ఏమని చెప్పాడు? సజ్జన ద్వేషులు అనే ఊబి. సజ్జన ద్వేషులు అంటే మంచి వారిని ద్వేషించే వారు చాలా మంది ఊబిలో పడి ఉన్నారు. పిల్లలు, ఆ ఊబిలో నుండి నువ్వు బయటకు రావాలంటే నీవు సజ్జన ప్రియుడవు కావాలి. హల్లెలూయా. నీవు సజ్జన ప్రియుడు అయితే అనేక మంది సజ్జన ద్వేషులను ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురాగలుగుతావు. ప్రభునందు పిల్లలు, ఆ మాట చదవండి. 2వ తిమోతి పత్రిక. ఎందుకో దేవుడు ఆ మాటను గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయము 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇప్పుడు తిమోతి ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం. ప్రియా తిమోతి అని చెబుతూ రాస్తున్నాడు కదా ఈ పత్రిక. ఇప్పుడు తిమోతి ప్లేస్లో మన పేరు పెట్టుకుందాం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ప్రియ సహోదరుడు నవీన్, ప్రియ సహోదరి అని పేరు పెట్టి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏంటి? ఏ కాలములో ఎటువంటి పరిస్థితులు వస్తాయంటే, ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులైపోతారు. ఇప్పుడు మనుషులు స్వార్థ ప్రియులైపోతున్న కాలములో నీవు ఒక ఉప్పుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. మనుషులు స్వార్థ ప్రియులైపోతున్న ఈ కడవరి కాలములలో, అపాయకరమైన కాలంలో నీవు ఒక ఉప్పుగా ఉంటే నీవేం చేస్తావు? నువ్వు స్వార్థ ప్రియుడు అవుతావా? నువ్వేమవుతావు? నువ్వు నిస్వార్థ పరుడవై ఆ స్వార్థ ప్రియులను అనేకులను నిస్వార్థంలో నడిపిస్తావు. అవునా? అదేవిధంగా ధనాపేక్షకులు అవుతారు. నువ్వు ధనాపేక్షకునివి. నువ్వు ఒక ఉప్పు అయితే, నీలో ఉప్పు యొక్క లక్షణం ఉంటే నువ్వు ధనాపేక్షకునివి కాలేవు. అంత మాత్రమే కాదు, ధనాపేక్షలను అందరినీ అనేకులను నువ్వు ఆ ఊబిలో నుండి బయటకు తీసుకురాస్తావు. ఇలా అన్ని విషయాలు. అహంకారులు అన్నాడు, బింకములు ఆడువారు అన్నాడు, దూషకులు అన్నాడు, తల్లిదండ్రులకు అవిధేయులు అన్నాడు, కృతజ్ఞత లేనివారు అన్నాడు, అపవిత్రులు అన్నారు, అనురాగ రహితులు అన్నాడు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి కలిగి ఉన్న వారి వల్ల నుండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అన్నాడు. నీవు ఉప్పు యొక్క లక్షణం నీలో ఉంటే నీవు విముఖుడవై ఉంటావు. విముఖుడవైన నీవు కొంతమంది అవిదేవులను ఆ ఊబిలో నుండి బయటకు తీసుకొస్తావు. విముఖుడవైన నీవు కొంతమందిని ఏమన్నాడు? 4వ వచనంలో, ద్రోహులు, గర్వాంధులు, తర్వాత దేవుని కంటే సుఖానుభవముగా ఎక్కువగా ప్రేమించిన వారు. ఎవరితో చెబుతున్నారు ఈ మాట? తిమోతితో చెప్తున్నాడు. తిమోతి రక్షణ పొందినా లేదా? తిమోతిని ఇట్టి వారికి విముఖుడవై ఉండమంటే తిమోతి ఎవరితో స్నేహం చేస్తాడు? విశ్వాసులతోనే స్నేహం చేస్తాడు. ఎందుకంటే తిమోతి విశ్వాసి కాబట్టి, ఈ లోకంలో విశ్వాసులతో తిమోతి స్నేహం చేస్తాడు కాబట్టి, ఆ విశ్వాసులలో కొంతమంది దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారై ఉంటారు అన్నాడు. అన్యులను గురించి మాట్లాడతలేదు లేఖనం. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారినై ఉందురు అని ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? సంఘముతో, విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు పిల్లలు. అటువంటి విశ్వాసులు ఉంటారు. అటువంటి విశ్వాసులను నువ్వు బయటకు తీసుకురావాలంటే దేవుని కంటే నీవు సుఖానుభవం ఎక్కువగా ప్రేమించిన వానివిగా నువ్వు ఉండొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నా దేవుడే నా ప్రేమ అనుకోవాలి. అంతగా ప్రేమించాలి. ఈనాడు లోకమును కొంతమంది నువ్వు నా ప్రాణం అని చెబుతున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వే నా మరణం అంటాడు. పెళ్లి కాకముందేమో వాడు ఫోన్లో కూడా ఫీడ్ చేసుకుంటాడు, యు ఆర్ మై ఏంజెల్ అని. పెళ్ళి అయిన తర్వాతనేమో కొన్ని రోజులకు యు ఆర్ మై డెవిల్ అని అన్నాడు. ఇది లోకము తీరు పిల్లల. కానీ మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ప్రభునందు పిల్లరా, దేవుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించగలగాలి.
దేవుణ్ణి ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, దేవునికి అయిష్టం కలిగించే ప్రతి పరిస్థితి నుండి నిన్ను నీవే విడిపించుకుంటావు. హల్లెలూయా. అందుకే తిమోతితో ఏమన్నాడు పౌలన్న? దైవ భక్తి సాధనను నీకు నీవే సాధకము చేసుకో. ఒకరు చెప్తే కాదు, నీకు నీవే మొట్టమొదటిగా సాధకం చేసుకోమన్నా. ఎవరైతే దైవ భక్తి సాధన చేస్తారో వారు ఉప్పుగా మారుతారు. వారే లోకమునకు వెలుగై ఉంటారు. ఆ లోకమునకు వెలుగై ఉన్న పరిస్థితుల్లో చీకటి అగాధ జలముల మీద కమ్ముతుంది అన్నాడు కదా. చూడము, చీకటి అగాధ జలములను కమ్ముచున్నది అన్నాడు కదా. అయితే మన మీద కూడా ఆ చీకటి కొన్నిసార్లు వచ్చే ప్రమాదం ఏర్పడుతున్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగై ఉన్న దేవుడు మన మీద ప్రకాశిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడు మన మీద ప్రకాశించాలి అంటే ఆయన మాట మీద మనము నమ్మిక ఉంచి ఆయన సారము మనలో నిరంతరము ప్రసరించే విధంగా ఆయనతో అన్యోన్యత కలిగి జీవించాలి. హల్లెలూయా. ఆయనతో అన్యోన్యత కలిగి మనము జీవించినప్పుడు మనం ఒక ఏలియాలాగా మీరు ఎంతవరకు 2 తలంపుల మధ్య తడబడుచుందురని లోకాన్ని ప్రశ్నించగలుగుతాం. అవునా? మనలో ఆయన సారము ప్రసరిస్తున్నప్పుడు మనము ఏలియా వలె నేను ఒకడే రోషము కలిగిన వాడనై ఈ కర్మేలు కొండ మీదకి ఎక్కినానని చెప్పగలుగుతాం. కర్మేలు కొండ మీదకి నువ్వు ఎక్కాలన్నా, లేదంటే 2 తలంపుల మధ్యలో తడబడుతున్న ఇశ్రాయేలు ప్రజలను ఏకతాటి మీదకి తీసుకురావాలన్నా, లేదంటే ఆ గొలియాదు ముందుకు దావీదు వలె నువ్వు ముందుకు వెళ్ళాలన్నా బలవంతుడివిగా నీలో ఉప్పు సారము పోకుండా నీవు జాగ్రత్త పడాలి పిల్ల. అప్పుడే నువ్వు వెలుగుగా ఉంటావు. ఆ వెలుగై ఉన్నప్పుడే అనేకులు నీ వెలుగునకు నీ దగ్గరికి వస్తారు పిల్ల. హల్లెలూయా. ఆ 59లో ఏం చెప్పాడు? అనేకులు నీ వెలుగునకు వచ్చేదరన్నాడు. అవునా? న్యాయమునకు ఆటంకం కలుగుతుంది కానీ కలగనీయం. కానీ అనేకులు నీ వెలుగునకు వచ్చే పరిస్థితి నీవు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరము ఉన్నది పిల్లలు. ఆ అవసరమును మనమందరము మరి తప్పకుండా నెరవేర్పులోనికి, మన జీవితంలో నెరవేర్పులోనికి తీసుకొచ్చినప్పుడు ప్రభునందు పిల్లరా దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. లెమ్ము తేజరిల్లుము. తేజరిల్లుము అంటే ప్రకాశించుమని అర్థం. ఇప్పుడు ప్రకాశించమని ఎందుకు చెబుతున్నాడంటే ప్రకాశించలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి. ప్రభునందు పిల్ల, ప్రకాశించలేని పరిస్థితులు నీ జీవితంలో వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కార్యములు చేసి అనేకులను నీ దగ్గరికి నడిపించే పరిస్థితులను, నీ ద్వారా రక్షించే పరిస్థితులను దేవుడే క్రియేట్ చేస్తాడు పిల్ల. అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ సమయాభావాన్ని బట్టి నేను ఆ ప్రసంగాన్ని నేను ఇక్కడ ముగించట్లేదు, మీకు అప్పగిస్తున్నాను. వెళ్ళిన తర్వాత మీరు మరలా ధ్యానం చేయండి. వెలుగుగా ఉంటే మన ద్వారా ఎలాంటి కార్యాలు దేవుడు జరిగించుకుంటాడు. లోకమునకు ఉప్పై మనం బ్రతికితే మనలో ఎలాంటి రోషం ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల మీద మనము దృష్టి పెడతాము, మనం ఎలా జీవనాన్ని సాగిస్తాము అనే దాని మీద మోకరించి ప్రార్థన చేయండి. అనేకమైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి మనం ఈ లోకంలో, ఒక మాట మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను, ఈ లోకములో మనము దేవుని ప్రతిబింబాలమైన మనము ఈ లోకమును వెలిగించాలి అంటే మనము ముందుగా వెలగాలి. హల్లెలూయా. మనము వెలగకుండా లోకాన్ని వెలిగించలేము. మనము బురదల నుండి బయటకు రాకుండా అనేకులను బురదల నుండి బయటకు తీసుకురాలని. కాబట్టి మనము ముందుగా పైన ఉండడానికి మనం ప్రయాసపడదాం. కొండ ఎక్కినారు కదా. కొండ ఎక్కడం అంటే కిందికి దిగడమా, పైకి ఎక్కడమా? పైకి వెళ్ళేదాన్ని కొండ ఎక్కినారని అంటారు. బహుజన సమూహము ఆయనను వెంబడించారు కానీ కొండ మీదకి శిష్యులు మాత్రమే వెళ్ళారు. నీవు శిష్యుడవై దేవుని పాద సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీవు ఒక ఉన్నతమైన స్థితిలో వాడబడే వ్యక్తిగా నువ్వు తయారవుతావు. ఈరోజు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నా కొరకు ఎవరు పని చేస్తారని. నేనున్నానని ధైర్యం నీలో ఉందా? ప్రభువా నన్ను పంపు, నేను చేస్తాననే పరిస్థితుల్లో నీవు ఉండగలిగితే ధన్యునివి. హల్లెలూయా. లోకమంతా చెడిపోయిన కాలంలో నోవాహు దేవుని కృపను పొందుకున్నాడా లేదా? కాబట్టి చెడిపోతున్న ఈ కాలంలో ఆదికాండము 6వ అధ్యాయం 9-10 మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలి. హల్లెలూయా. నోవాహు నీతిపరుడును నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచెను. హల్లెలూయా. నోవాహు దేవునితో కూడా నడిచాను. ఎటువంటి పరిస్థితుల్లో నడిచినాడో? లోకమంతా చెడిపోయిన పరిస్థితుల్లో దేవునితో నోవాహు నడిచినాడు. ఇప్పుడు లోకమంతా చెడిపోయిన పరిస్థితుల్లో మనము దేవునితో నడుద్దాం. లోకమునకు ఉప్పై బ్రతుకుతాం, లోకమునకు వెలుగై బ్రతుకుతాం. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించేటట్లుగా మనం బ్రతుకుదాం. దుష్టుని యొక్క కాడిని విశ్వాసుల మీద నుండి తొలగిపోయేటట్లుగా మనము ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప, కాపుదల, సహాయము, క్షేమము మనందరి జీవితంలో సమృద్ధిగా అనుగ్రహించి నడిపించి మహిమనందును గాక. ఆమేన్. రండి ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం. ఈనాడు మన నాయకుడు లోకమునకు వెలుగై
ప్రయాసపడుతున్నాడు. అన్యాయము సహించకుండా, అక్రమమును సహించకుండా నడుస్తూ అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తూ, అనేకులను సత్యములోకి నడిపిస్తూ, అనేకులను సత్యములో ప్రతిష్ఠింపజేస్తూ, సత్యము కొరకై సమస్తమును నష్టముగా ఎంచుకొని సత్యము కొరకై బ్రతుకుతున్న ఒక సజీవమైన సాక్షి మన నాయకుడు. పిల్ల ఈనాడు మనం ఎంతవరకు ప్రయాసపడుతున్నాం? వ్యక్తిగత జీవితం మీదనే దృష్టి పెడుతున్నామా, లేదా నేను ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుతూనే అనేక మందిని ఉన్నతమైన స్థితిలోనికి ఎదిగేటట్లుగా, ప్రభావితము చేసేటట్లుగా నీ జీవితం ఉండాలని నేను ఆశిస్తూ ప్రయాసపడుతున్నా? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. రక్షణ పొందిన మనమందరము దేవుని ప్రతినిధుల ఈ లోకంలో. దేవుని సువాసన నీలో నుండి వస్తుందా? దేవుడే నీలో ఉంటే లోకము చెడిపోతున్నప్పుడు నువ్వు ఎలా చూడగలుగుతావు? సమాధానం లేకున్నప్పుడు నువ్వు ఎలా బ్రతకగలుగుతావు? సమాధానం కర్తయగు దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. వెలుగై ఉన్న దేవుడు మనము వెలుగుగా జీవించాలని ఇష్టపడుతున్నాడు. లోకము చెడిపోకుండా బాగుపడాలనుకున్న దేవుడు మనము లోకమునకు ఉప్పై ఉండాలని సంఘమును ప్రేరేపిస్తూ ఉన్నాడు, సంఘమునకు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి సంఘము దేవుడు కోరుకున్న విధంగా ఉందా అంటే ప్రస్తుతము లేదు. ఉండాలని మనం ప్రార్థన చేద్దాం, ఉండాలని మనం ప్రయాసపడతాం. దేవునికి సంతోషము కలిగించే విధంగా సంఘము ఉండాలి అంటే, మనము ప్రయాసపడాలంటే దేవునికి ఇష్టకరమైన స్థితిలోనికి మనం రావాలి. హనోకు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, నోవాహు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, మోషే దేవునికి ఇష్టడుగా బ్రతికాడు, దావీదు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. నీవు నేను మనమందరము దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. దేవుడు ఈ భూమి మీద జరిగించాలనుకుంటున్నా పనులన్నింటిలో మనము పాలివారం అవుదాం. ఆయన కార్యము నెరవేర్చే, ఆయన చిత్తము నెరవేర్చే బలశూరులముగా, ఆయన వాక్యం నెరవేర్చే బలశూరులముగా 103వ కీర్తనలో చెప్పబడినట్లుగా, యెహోవా దూతలారా ఆయన వాక్యము నెరవేర్చు, బలశూరులారా మీరు ఆయనను సన్నిధించుడు అన్నాడు. ఆయన దూతలముగా మనం మారుదాం పిల్లరా, ఆయన ప్రతినిధులుగా మనం మారుదాం, ఆయన ప్రతిబింబాలుగా ఈ లోకంలో జీవితాం. దాని కొరకు మనం ప్రయాసపడతాం. ఇక లేని కొండ మీదకి మనం ఎక్కించమని దేవుణ్ణి వేడుకుందాం. వెగటు గల్గే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, వెగటు గలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండగా, నీ గుడారములో నుందుముగా, నీ గుడారములో నుందుముగా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభు నీ మోము చూడా, చక్కని ప్రభు నీ మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దైవమా నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు. నాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు. మేమేమై ఉండాలో మాకు నా తండ్రి ఉపదేశించిన తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని దేని కొరకు ఏర్పాటు చేసుకున్నారో మాకు తెలియపరిచిన తండ్రి నీకు వందనాలు, స్తోత్రం. మా మధ్యలోనికి దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రం. మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. సారము లేని స్థితిని మా నుండి తొలగించండి. నిసారమైన స్థితి మా నుండి తొలగించండి. సారము కలిగిన ఉప్పుగా మమ్మల్ని ఈ లోకములో బ్రతికింపజేయండి అని అందరము ప్రార్థన చేద్దాం. నాడు లోకము, సమాజం ఏమైపోతుందో పట్టించుకోవడం లేదు. సమాజంతో కలిసి బ్రతుకుతున్నారు. సమాజంతో కలిసి చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు. క్రైస్తవ సమాజము లోకమునకు వేరై ఉండాలి. క్రైస్తవ సమాజము దేవునికి ప్రతినిధులుగా ఉండాలి. క్రైస్తవ సమాజము ఈ భూమి మీద దేవుడు చేయదలిచిన ప్రతి కార్యము చేసేవారై ఉండాలి. దాని కొరకు మనము వేడుకుందాం. ఈనాడు దుష్టుడైన అపవాది ఈ కడవరి దినములలో అనేకులను దయ్యముల బోధయందు లక్ష్యం ఉంచేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అనేకులను విశ్వాస భ్రష్టులను చేస్తున్నాడు. వారి జీవితంలో వారి మనసాక్షి చెడిపోయేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అపాయకరమైన కాలం. తల్లిదండ్రులను గౌరవించమని దేవుడు చెబుతుండే తల్లిదండ్రులకు అవిధేయులను చేస్తున్నాడు దుష్టుడైన అపవాది. ధనాపేక్షకులకి ఉండకుండా అంటుంటే ధనాపేక్షను పుట్టిస్తూ ఉన్నాడు. నిస్వార్థమైన జీవితము జీవించాలంటే స్వార్థపూరితమైన జీవితం జీవించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. దేవుడే నా సకల బంధువర్గము, దేవుడే నా సంతోషము, ప్రభువునందే సంతోషించుడి. మరలా చెబుతున్నాం, ప్రభువునందే ఆనందించునని చెబుతున్న క్రమంలో దుష్టుడైన అపవాది దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించడానికి శరీర క్రియలను పురికొల్పుతూ శరీర కార్యముల మీద, లోక కార్యాల మీద, జీవపుటంబం మీద దృష్టి పెట్టేటట్లుగా చేసి అనేకులను విశ్వాస భ్రష్టులను చేస్తున్నా ఈ తరుణంలో నీవొక దేవుని ప్రతిబింబము కావలసిన అవసరం ఉంది. దేవుడు నీ మీద ఉదయించాలని, దేవుడు నీ మీద ప్రకాశించాలని ఇష్టపడుతున్నాడు. లోకము మీద చీకటి కమ్ముచుంటున్న పరిస్థితుల్లో దేవుడు నీ మీద ఉదయించాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవా నా మీద ప్రకాశించమని నువ్వు అడుగు. దేవా నన్ను వెలిగించమని అడుగు. దేవా నన్ను నీ సాధనముగా వాడుకోమని అడుగు. ప్రార్థన చేసుకుందాం. దైవజనురాలు స్వప్నమ్మ మన ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. మనమందరము ఏకీభవిద్దాం. నిరీక్షణ విశ్వాసం దయచేయండి. పేతురు వలె ప్రభువా తండ్రి నీ మాట విని మనసు మాకందరికీ దయచేయండి. తండ్రి స్వచ్ఛతాన్ని విడిచిపెట్టే మనసు మాకందరికీ దయచేయండి. పేతురు నీ మాట విన్నప్పుడు విస్తారమైన చీకటి ఏ విధంగా సంపాదించుకున్నాడో ఈ మాట విని లోకంలో అనేక ఆత్మల్ని సంపాదించుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. రాజుని ప్రభువా తండ్రి నాయన దీవించండి. ఇంకనూ ప్రభువా తండ్రి నాయన అనేకులను రక్షణలోకి సత్యంలోకి నడిపించే సాధనముగా మార్చండి, ఆశీర్వదించండి. సహకరిస్తున్నటువంటి దేవుడు శిష్యులు కూడా దీవించండి, కుమారులు దీవించండి. తండ్రి నీ వందనాలు. సగ బిడ్డలందరూ కూడా ప్రభువా నా తండ్రి నాయన దినదినము ప్రభువా నా తండ్రి వీళ్ళ వాక్యానుసారంగా తమ జీవితాలను కట్టుకోవడానికి ఆయన నీ మాట వినడానికి అందరిలో నీవే కార్యం చేయమని పెడుకుంటున్నాం. తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. ఈ సన్నిధిలో ఉన్నంత కాలమే కాకుండా ప్రభువా ఈ సన్నిధి నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఈ మాటకు విధేయులమైన అందరికీ అయ్యా మా జీవిత కాలం అంతా నీకు లోబడి నీకు విధేయులై జీవించినట్టుగా ప్రతి క్షణము మా మీద మీ ప్రభావం ఉంచండి. మా మీద పనిచేసి అంధకార చీకటి దయ్యం శక్తులన్నింటినీ యేసునామములో బంధించి వేస్తున్నారు. మా ఆత్మీయ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న సకల పరిస్థితులను యేసునామములో దూరమైపోవుగాక. కృష్ణుని యొక్క ప్రభావం అంతా సంఘ పిల్లల నుండి సత్య సంబంధాల మీద నుండి యేసునామములో తొలగిపోవుగాక. తండ్రి నీకు వందనాలు. మా నాయకుడు పైగా దీవించండి, ఆరోగ్యం దయచేయండి. అప్పగించిన పని అంతట్లో మీరు తోడుగా ఉండండి. అలాగే సేవకుల విశ్వాసాలను అందరినీ దర్శించండి.
మరి ముఖ్యంగా ఇచ్చిన అందరికీ దర్శించండి. ప్రభా నీ వందనాలు నాయన. మీరు ఆ సమయంలో తమ విశ్వాసాన్ని కాపాడుకొని అయ్యా నీ దాసుడు ఈ సంఘము ప్రభా ఉన్నపాటున అయ్యా నా తండ్రి ఎల్లబడి వీళ్ళ బహుమానం పొందుకునగలిగిన సంఘంగా మీరు ఆశీర్వదించి పంపమని దయగలని హస్తాలకు అప్పగించుకుంటూ నీ బంగారు పాదాలని కాదు ఏసు ప్రశస్త నామంలో ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వజగత రక్షకుడు మన ప్రాణనాథుడు ప్రాణ విమోచకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని దివ్యతోడి మనోహర సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనకును మన తెలియని పరిశుద్ధులకందరికీ సదాకాలము తోడై ఉండి నిరంతరము మన మీద ప్రకాశిస్తూ నిరంతరము దేవుని కౌగిల్లో భద్రపరుస్తూ దైవ చిత్తానుసారమైన సేవలో ఆయన ప్రతిబింబాలుగా ఆయన ప్రతినిధులుగా వాడుకొని మహిమనందులుగాక. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకి జయం, ప్రవేశ రక్తమునకి జయం, ప్రవేశనామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికిని వాని క్రియలకరంత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. దైవాశీస్సులు. గాడ్ బ్లెస్ యూ.